కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది ఇక్కడ ఉండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బిడ్డ ఉంటే లాభమా, ఇద్దరు ముగ్గురు ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నాం అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. ఇంకొక పక్క కొన్ని నిర్ణయాలు కూడా చేశా. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతా ఉంది. యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది. చైనా, జపాన్, సౌత్ కొరియా ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు, మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు, జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఆలోచన, ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని కొత్తగా పెట్టాలని. అంటే కొన్ని నిర్ణయాలు మనం చేయకపోతే కడాన మనం పనిచేయబోయేది మనుషుల కోసంగా, చెట్ల కోసం పని చేయాలి. అంటే ఒక్కొక్కసారి కొన్ని దేశాలు